సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి ఒక సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తే తాజాగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందట. అయితే ఏం కౌంటర్ దాఖలు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ కరపత్రిక లాంటి దాంట్లోనే ఏం రాసుకుంటూ వచ్చారో చూడండి. గాదె సాయికృష్ణ కేసు సిబిఐతో దర్యాప్తు కోరదగినంత జాతీయ అంతర్జాతీయ ప్రభావం చూపేది ఏమీ కాదని విశాఖపట్నం సిబిఐ డిఎస్పీ సంజయ్ కుమార్ సమల్ హైకోర్టులో కౌంటర్ వేశారట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ వేసిందని, ఒకవేళ ఈ కోర్టు దర్యాప్తునకు సిబిఐని విచారణ చేయాలని భావిస్తే తగినంతమంది సిబ్బంది, అవసరమైన సహాయ సహకారం, మౌలిక వసతులు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారట. సిబ్బందిని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలట. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారట. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగుల అవినీతి, అంతర్రాష్ట్ర అంతర్జాతీయ ప్రభావాలు చూపే కేసులు, ఇతర తీవ్రమైన కేసులను సిబిఐ విచారిస్తుంది. సిబిఐకి పరిమిత వనరులున్నాయి. సాయికృష్ణ కేసు అంతర్రాష్ట్ర అంతర్జాతీయ ప్రభావం చూపేది కాదు. సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పిస్తూ జాతీయ అంతర్జాతీయ ప్రభావాలు, అసాధారణ పరిస్థితులు మాత్రమే సిబిఐకి దర్యాప్తు అప్పగించే అధికారాన్ని వినియోగించాలని దిగువ కోర్టులకు సూచించింది. ఇందుకు భిన్నమైన కేసులను అప్పగిస్తే సిబిఐపై పనిభారం పెరుగుతుంది. పరిమిత వనరులతో తీవ్రమైన కేసులను సైతం సక్రమంగా దర్యాప్తు చేయడం కష్టంగా మారుతుంది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారట. కౌంటర్ వేశారట. సో ఒక పౌరుని పోలీసులు కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేసే కేసు అంత తీవ్రమైన కేసు కాదన్నమాట. సరే, అట్లే కానీ